పవన్ కళ్యాణ్ ఒకవైపున బాబు గారిని పూర్తిగా సంపూర్ణంగా సమర్థిస్తూనే అసలైన అంశాల్లో మొహమాట పడకుండా అధికారులకు చెప్తున్నారు. అది బాబు గారికి చెప్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఆ మధ్యన ఏదైతే బెల్ట్ షాపుల మీద తన వైఖరి చెప్పేశారు, బెల్ట్ షాపులకి తను వ్యతిరేకమని. కానీ గ్రౌండ్ లెవెల్లో బెల్ట్ షాపులు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. అదే సందర్భంలో అక్రమ మద్యం అన్నటువంటిది యథేచ్ఛగా సాగుతుంది. దాని కారణంగానే మద్యం ఆదాయంలో పతనమైంది. అంతకుముందు పెరిగినటువంటి ఆదాయం కూడా పడిపోయి, అది కారణం ఏంటంటే కల్తీ లెక్క. దాన్ని ఏదో వైసీపీ మీదకి తోసేసి కాసేపు కాలక్షేపం చేస్తున్నారు. కానీ స్టిల్ నౌ అది సాగుతూ ఉండబట్టిన. ఎందుకంటే వ్యాపారస్తుడికి ఇస్తానన్నటువంటి మార్జిన్ ఇవ్వకుండా వాళ్ళని 20% ఇస్తామని 9% చేసి ఆ పైన ఏదో 13% చేశారు. కానీ అది రూపాయి మిగలట్లేదు. రాజకీయ నాయకులకి ప్రతి చోట వాటాలు అన్నటువంటి ఓపెన్గానే చెప్తున్నటువంటి పరిస్థితి. అది ఒక ఎత్తు అయితే, భూ వివాదాలకు సంబంధించి నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశారు.